నిన్న అంటే మంగళవారం రోజు ఇరాన్ యొక్క మిజైల్స్ మరియు డ్రోన్స్ పాకిస్తాన్ లోపల దాడి చేశాయి. పాకిస్తాన్ని చిన్న పిల్లోడిని చూసినట్లు ఇరాన్ చూస్తోందండి. ఎఫర్ట్లెస్గా పాకిస్తాన్లోని బలోచిస్తాన్ ప్రావిన్స్ యొక్క సౌత్ వైపు ఇరాన్ దాడి చేసింది. ఇరాన్ ఎందుకు దాడి చేసింది అంటే మనం ఎప్పుడూ చెబుతుంటాం కదా, ఉగ్రవాదులకు ఓయోరూమైన పాకిస్తాన్కు చెందిన జైష్-ఎల్ అదల్ అనే ఒక ఉగ్రవాద సంస్థ యొక్క శిబిరాలపైన ఇరాన్ దాడి చేసింది. అతిపెద్ద కామెడీ ఏంటి అంటే ఇలా ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేయబోతున్నాము అని ఇరాన్ పాకిస్తాన్ అధికారులకు కానీ పాకిస్తాన్ యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అసలు అది ఇస్లామిక్ రిపబ్లిక్ దేశమా లేదా బనానా రిపబ్లిక్ దేశమా? తమ పైన ఎయిర్ స్ట్రైక్ జరిగింది అని మరుసటి రోజు తెలుసుకున్న పాకిస్తాన్ సిగ్గుతో చచ్చిపోయింది. ఎందుకు అంటే ఒక అటామిక్ దేశం పైన ఒక అణుశక్తి కలిగి ఉన్న దేశం లోపల దూరి ఇరాన్ వంటి అణుశక్తి లేని దేశం దాడి చేసి కాలర్ ఎగరేసి వెళ్ళిపోయింది. అంటే దీనికంటే సిగ్గుచేటు ఉండదు. ఒకప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి అయిన జుల్ఫికార్ అలీ భుట్టో ఒక మాట అన్నాడు, గడ్డైనా తింటాం, ఆకలితో అయినా ఉంటాం, కానీ మాకంటూ ఒక అణుబాంబును తయారు చేసుకుంటాము అన్నాడు. గడ్డి తిని ఆటం బాంబును తయారు చేస్తే ఇలానే ఉంటుంది. ఈ అటాక్లో 1 కాదు 2 కాదు, ఇరాన్ 6 డ్రోన్స్ను పాకిస్తాన్ గడ్డలో దింపింది. 6 కంటే ఎక్కువ రాకెట్స్ను ఉగ్రవాద శిబిరాలపైన ఫైర్ చేసింది. ఈ దాడుల్లో 2 అమ్మాయిలు చనిపోయారు, 4 గాయపడ్డారు అంటున్నారు. ఇంకా అనండి, కాశ్మీర్ సే న్యాత క్యా లాహి లాహి ఇల్లల్లా అనండి. అణుశక్తి లేని ఇరాన్ వంటి దేశాలతో తన్నించుకొని కూర్చున్న వీళ్ళు అణుశక్తి కలిగి ఉన్న భారత్ నుండి కాశ్మీర్ లాగడానికి దిగి వచ్చారు. ఇరాన్ పాక్ పైన చేసిన దాడికి ఒక రోజు ముందు అంటే జనవరి 14 రోజు ఇరాన్కు 2 రోజుల కోసం జయశంకర్ గారు పర్యటించారు. ఈ విజిట్లో జయశంకర్ గారు ఇరాన్ను వార్న్ చేశారు. రెడ్ సీలో హోతీ చేస్తున్న దాడులు ఆర్థికంగా భారత్ను కృంగదీస్తున్నాయి అని హెచ్చరించారు. అలాగే భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా రష్యా మరియు యూరోప్కు చేరుకునే నార్త్ సౌత్ ఎకానమిక్ కారిడార్ గురించి కూడా డిస్కషన్స్ జరిగాయి. ఐమాక్ ప్రాజెక్ట్ ఇప్పుడు అప్పుడే మొదలయ్యే పరిస్థితి కనబడడం లేదు. భారత్ ఏమనుకుంది, ఐమాక్ ద్వారా ఐమాక్ ప్రాజెక్ట్ గుండా యూరోప్ వరకు చేరుకోవాలి అనుకుంది. బట్ ఇజ్రాయెల్లో జరుగుతున్న యుద్ధం కారణంగా ఐమాక్ పట్టాలెక్కడం అనేది కష్టంగా మారిపోయింది. సో అట్లీస్ట్ నార్త్ సౌత్ ఎకానమిక్ కారిడార్ను రీస్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. చాబహార్ పోర్ట్ను రీడెవలప్ చేయాలి అనే డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ పర్యటన జరిగిన తర్వాత నెక్స్ట్ రోజే ఇరాన్ పాకిస్తాన్ పైన దాడి చేసింది. కొంతమంది ఏమంటున్నారు అంటే భారత్ చెప్పినందుకే ఇరాన్ పాక్ పైన దాడి చేసింది అని అంటున్నారు. జయశంకర్ గారు అంటించి వచ్చారు కాబట్టే ఇరాన్ పాకిస్తాన్ పైన దాడి చేసింది అంటున్నారు. ఇరాన్ ఎందుకు దాడి చేసింది అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు జైష్-ఎల్ అదల్ ఉగ్రవాద సంస్థ ఎవరు, వీరికి ఇరాన్కు మధ్య ఉన్న శత్రుత్వం ఏంటి, ఇరాన్ ఎందుకు వరుస పెట్టి మొన్న ఇరాక్లో, నిన్న సిరియాలో, ఇప్పుడు పాకిస్తాన్ పైన దాడి చేస్తోంది, మళ్ళీ సున్నీ షియా గొడవలు రిపీట్ అవ్వనున్నాయా అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇరాన్ దాడి చేసిన జైష్-ఎల్ అదల్ అనేది ఒక సున్నీ మిలిటెంట్ గ్రూప్. ఇరాన్ అనేది షియా ముస్లిమ్స్ మెజారిటీతో ఉన్న దేశం. ఇస్లాంలో 2 సెక్ట్స్ ఉంటాయి. ఆ 2 సెక్ట్స్ యొక్క పేర్లు సున్నీ అండ్ షియా అనే విషయాలు మనందరికీ తెలుసు. దీని గురించిన డీటెయిల్ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. సో సున్నీ షియా మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి. పాకిస్తాన్ కూడా సున్నీ మెజారిటీ దేశం కాబట్టి ఇక్కడ సున్నీ మిలిటెంట్ గ్రూప్స్ ఎక్కువగా ఉంటారు. ఉదాహరణకు ఇస్లామిక్ స్టేట్ సున్నీ మిలిటెంట్ గ్రూప్, హెజ్బుల్లా, హౌతీ అనేవి షియా మిలిటెంట్ గ్రూప్స్. సో ఇటువంటి ఒక సున్నీ సంస్థ పేరే జైష్-ఎల్ అదల్. ఈ ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ నుండి ఆపరేట్ చేస్తూ ఉంటుంది. జైష్-ఎల్ అదల్కు అర్థం ఆర్మీ ఫర్ జస్టిస్, అంటే న్యాయం కోసం స్థాపించిన సైన్యం అని అర్థం. ఈ గ్రూప్ ఎందుకు ఇరాన్తో గొడవ పడుతోంది అంటే ఈ మ్యాప్లో కనిపిస్తున్న ఈ ఏరియాను సిస్తాన్ అండ్ బలూచిస్తాన్ ప్రావిన్స్ అంటారు. ఈ ప్రావిన్స్ ఇరాన్ దేశానికి చెందినది. అయితే జైష్-ఎల్ అదల్ ఏమంటున్నారు అంటే ఈ సిస్తాన్ అండ్ బలూచిస్తాన్ ప్రావిన్స్ అనేది మా భూభాగం అంటున్నారు. దీని యొక్క పేరు అస్లీ బలోచిస్తాన్, అంటే నిజమైన బలోచిస్తాన్ అంటున్నారు. ఈ ప్రావిన్స్ యొక్క టోటల్ ఏరియా 1,80,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ ప్రావిన్స్ అంటే రాష్ట్రం లేదా ప్రదేశం అని అర్థం. ఈ ప్రావిన్స్లో ఎక్కువగా సున్నీ ముస్లిమ్స్ మెజారిటీలో ఉంటారు, వేరాజ్ ఇరాన్ దేశంలో ఎక్కువగా షియా ముస్లిమ్స్ మెజారిటీలో ఉంటారు. సో సిస్తాన్ అండ్ బలూచిస్తాన్ సున్నీ ముస్లిమ్స్కు చెందిన ఏరియా అని, ఇక్కడ నుండి ఇరాన్ వెనక్కి వెళ్ళిపోవాలి అని, ఈ ప్రావిన్స్ను స్వతంత్ర రాజ్యంగా లేదా స్వతంత్ర దేశంగా ప్రకటించాలి అని 2012 నుండి పోరాటం చేస్తున్న సంస్థ పేరే జైష్-ఎల్ అదల్. ఇప్పుడు గేమ్ అర్థమైంది అనుకుంటున్నా. ఇరాన్ ఏదైనా కాన్ఫ్లిక్ట్లో ఉంటే ఒకటి యూదులకు వ్యతిరేకంగా అయినా ఉంటుంది, లేదా సున్నీ షియా గొడవల్లో అయినా ఉంటుంది. ఈ ప్రావిన్స్ అనేది 644 CEలో పర్షియన్ ఎంపైర్ నుండి సున్నీ అరబ్ ముస్లిమ్స్కు రాజు లేదా ఖలీఫ్ అయిన ఒమర్ ఇబిన్ అల్ ఖత్తాబ్ కిందకు వస్తుంది. 644 CE కంటే ముందు ఇప్పటి ఇరాన్ అనేది పర్షియా రాజ్యంలో ఉండేది. పర్షియన్స్ అనేవారు జొరాస్ట్రియన్స్ను ఫాలో అయ్యేవారు. జొరాస్ట్రియనిజం అంటే ఇప్పుడు పార్సీ రిలీజన్స్ ఫాలో అయ్యే రిలీజన్ను జొరాస్ట్రియనిజం అంటారు. అరబ్ ఖలీఫ్ పర్షియాను ఓడించి జొరాస్ట్రియంను ఫాలో అయ్యే వారందరినీ ఇస్లాంలో కన్వర్ట్ చేశారు.
సో ఈవెన్చువలీ హజరత్ అలీ గారికి సున్నీ ముస్లిం పెద్దల మధ్య డిఫరెన్సెస్ రావడం వల్ల ఇరాన్లో షియా ముస్లిం సంఖ్య పెరిగింది. మిగతా అరబ్ దేశాలైన సౌదీ అరేబియా, ఇరాక్, ఈజిప్ట్ వంటి దేశాల్లో సున్నీ ముస్లిమ్స్ వ్యాపించారు. మీకు షియా సున్నీ యొక్క గొడవ అంటే ఏంటి, వీరెందుకు విడిపోయారు అనేది పూర్తిగా తెలియాలి అంటే 30 నిమిషాల ఈ వీడియో చూడాలి. సో డైరెక్ట్గా కట్ చేస్తే సిస్తాన్ అండ్ బలూచిస్తాన్ ప్రావిన్స్లో అరబ్ ఖలీఫుల పాలనలో ఉండడం వల్ల ఇక్కడ సున్నీ ముస్లిమ్స్ ఎక్కువగా ఉండేవారు. సో ఈవెన్చువలీ ఈ ప్రావిన్స్ సఫవిద్ డైనస్టీ నుండి ఇరాన్ దేశం కిందికి వచ్చింది. సో జైష్ అల్ అదల్ ఏమంటున్నారు అంటే ఈ ప్రావిన్స్ మా అరబ్ ఖలీఫ్ పాలించిన ఒక ప్రదేశం, ఇక్కడ సున్నీ ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి మాకు స్వాతంత్ర దేశం కావాలి అని అడుగుతున్నారు. ఈ జైష్ అల్ అదల్కు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తోంది. పాక్ ఎందుకు సపోర్ట్ చేస్తోంది అంటే పాక్ అనేది ఒక సున్నీ ముస్లిమ్స్ మెజారిటీ దేశం కాబట్టి. ఈ జైష్ అల్ అదల్ ఇరాన్ బార్డర్లో దాడులు చేస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో కూడా వీళ్ళు సిస్తాన్ ప్రావిన్స్లో ఉన్న ఒక పోలీస్ స్టేషన్ పైన దాడి చేసి 11 మంది ఇరానీ సిటిజన్స్ను చంపేశారు. 2019లో కూడా జైష్ అల్ అదల్ ఇరాన్లో ఉన్న ఒక బస్సులో సూసైడ్ బాంబ్స్ పెట్టి పేల్చేశారు. ఆ బస్ దాడుల్లో 27 మంది ఇరానియన్స్ చనిపోయారండి. ఈ జైష్ అల్ అదల్కు సౌదీ అరేబియా కూడా సపోర్ట్ చేస్తుంది. ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే ఫస్ట్ సౌదీ అనేది సున్నీ మెజారిటీ దేశం కాబట్టి. సెకండ్ రీజన్, యెమెన్లో ఇరాన్ షియా హౌతీస్కు సపోర్ట్ చేస్తోంది. షియా హౌతీస్ అంటే మనం రెడ్ సీలో దాడులు చేసేవారు అనుకుంటూ ఉంటాం, కానీ ఈ షియా హౌతీస్లో యెమెన్లో ఉన్న సున్నీ రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. సున్నీ రాజుకు సౌదీ అరేబియా సపోర్ట్ చేస్తే హౌతీకు ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. సో సౌదీ పక్కన ఉన్న యెమెన్లో ఇరాన్ ప్రాక్సీ యుద్ధం చేస్తోంది. సో సిస్తాన్ అండ్ బలూచిస్తాన్ ప్రత్యేక దేశం అనే పోరాటంలో జైష్ అల్ అదల్కు సౌదీ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ప్రాక్సీ గేమ్ అర్థమైందా? ఇప్పుడు జయశంకర్ గారు పర్యటన జరిగిన నెక్స్ట్ రోజే ఇరాన్ అటాక్ చేసింది. ఈ పర్యటనకు ఇరాన్ దాడులకు ఏమైనా లింక్స్ ఉన్నాయా అంటే లింక్స్ ఉన్నట్లు ఎక్కడా ప్రకటించలేదు. బట్ జైష్ అల్ అదల్ ఉగ్రవాద సంస్థ వల్ల ఇండియన్ ఇంట్రెస్ట్ కాంప్రమైజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఎలా అంటారా? ఇది చూడండి. ఇరాన్, భారత్ కలిసి కడుతున్న చాబహార్ పోర్ట్ ఎక్కడుంది? ఇక్కడ మ్యాప్లో చూడండి. ఈ చాబహార్ పోర్ట్ అనేది సిస్తాన్ అండ్ బలోచిస్తాన్ ప్రావిన్స్లో ఉంది. పాక్ జైష్ అల్ అదల్ ద్వారా సిస్తాన్ ప్రావిన్స్ను అన్స్టేబుల్ చేసి తద్వారా చాబహార్ మరియు నార్త్ సౌత్ ఎకానమిక్ కారిడార్ పనులపైన దెబ్బ కొట్టాలి అని చూస్తోంది. సో చాబహార్లో ఇండియన్ ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి పాక్ ఒకే దెబ్బలో 2 పిట్టల్ని కొడుతోంది. మనం బలోచిస్తాన్లో ఉన్న విప్లవకారులకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాము అంటే దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ బలోచిస్తాన్కి స్వాతంత్రం ఇవ్వాలి అని. అండ్ ఇంకొక ముఖ్యమైన రీజన్, పాకిస్తాన్ కడుతున్న సీపాక్ ప్రాజెక్ట్ బలోచిస్తాన్ గుండా వెళ్తుంది. గ్వాదర్ పోర్ట్ కూడా బలోచిస్తాన్లోనే ఉంది. సో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ద్వారా మనం పాకిస్తాన్, చైనా కడుతున్న సీపాక్ ప్రాజెక్ట్ను ఆపగలుగుతున్నాం. సో మనం బలోచిస్తాన్లో ఆడే గేమ్ను జైష్ అల్ అదల్ ద్వారా పాకిస్తాన్ మనపైన కూడా ఇరాన్లో ఆడుతోంది. ఇరాన్ జైష్ అల్ అదల్ ఉగ్రవాద శిబిరాలపైన రీజన్ లేకుండా ఊరికే దాడి చేయలేదు, ప్రాపర్ ఇన్ఫర్మేషన్తోనే దాడి చేసింది. ఈ దాడి అనేది ఇరాన్ ఒక ఇలైట్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నేతృత్వంలో జరిగింది. మొన్న సోమవారం రోజు ఇదే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ సభ్యులు నార్థన్ ఇరాక్లో మరియు సిరియాలో కూడా మిజైల్స్తో దాడులు చేశారు. ఎందుకు దాడి చేశారు అంటే ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన మొసాద్ స్పై బేసెస్ అక్కడ ఉన్నాయి అన్న ఇన్ఫర్మేషన్తో దాడి చేశారు. నిన్న పాక్లో దాడి చేయడం చూస్తే పాకిస్తాన్లో కూడా మొసాద్ బేసెస్ ఉన్నాయేమో అనే అనుమానాలు వస్తున్నాయి. ఇరాన్ పైన నిఘాను ఉంచడానికి మొసాద్ బలోచిస్తాన్ బార్డర్లో తమ యొక్క శిబిరాలను కట్టుకొని ఉండవచ్చు. పాక్ ఒక బీద దేశం కాబట్టి పాక్ ముఖానికి కొన్ని డబ్బులు పడేస్తే పాకిస్తాన్లో ఎవరు ఏమైనా చేయొచ్చు కాబట్టి మేబీ మొసాద్ కోసం దాడి జరిగి ఉండవచ్చు అంటున్నారు. ఇరాన్ చేసిన దాడికి పాకిస్తాన్కే గనుక సిగ్గు, శరం, మానం, అభిమానం ఉండి ఉంటే ప్రతి దాడి చేసి ఉండేది. కానీ పాకిస్తాన్ ఇరాన్ పైన ప్రతిదాడి వంటివి ఏవీ చేయలేదు. పాక్ ఏమని ప్రకటించింది అంటే ఇరాన్ సీరియస్ కాన్సిక్వెన్సెస్ ను ఫేస్ చేయాల్సి వస్తుంది అని ప్రకటించింది. బట్ ఆ సీరియస్ కాన్సిక్వెన్సెస్ అనేవి ఏమి అని చెప్పలేదు. రోజుకు 6 పూట్ల తిని హమ్ జజ్బా వాలీ కౌమ్ హే, ఏక్ పాకిస్తానీ 10 హిందుస్థానీ సే భారీ, హమ్ అటోమీ ముల్క్ హే, అటోమీ ముల్క్ అని చెప్పుకుంటూ తిరిగే పాకిస్తాన్ ఇరాన్ పైన ప్రతిదాడి కాదు కదా, రివర్స్లో తమ దేశంలో ఇంటర్నెట్ సర్వీసెస్ను కట్ చేసుకొని కూర్చున్నారు. 2024లో దీనికంటే అవమానం అనేది ఉండదు. ఈ మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఇరాన్ను సపోర్ట్ చేస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ సున్నీ దేశమే, పాకిస్తాన్ కూడా సున్నీ దేశమే, అయినా ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్కే సపోర్ట్ చేస్తోంది అంటే పాకిస్తాన్ గతి ఎలా దిగజారిందో ఒకసారి చూడాలి. ఇరాన్ మీ దేశ గడ్డలో దూరి మీ దేశంపైనే దాడి చేస్తే మీరు బదులుగా ప్రెస్ రిలీజ్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు.
మళ్ళీ వీళ్ళకు కాశ్మీర్ కావాలి. ఇరాన్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత ఎక్స్ యూజర్స్ ట్విట్టర్లో పాక్ మర్యాదను ఇంకా దిగజారుస్తున్నారు. పాక్ను ఉతికి ఆరేస్తున్నారు. ఇలైట్ క్లబ్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్తో పాటు ఇప్పుడు ఇరాన్ కూడా జాయిన్ అయ్యింది అంటున్నారు. ఇంకొంతమంది అయితే జయశంకర్ గారి ఇరాన్ పర్యటన తర్వాత అటాక్ జరిగింది కాబట్టి జయశంకర్ గారి అంటించి వచ్చారు అంటున్నారు. ఇక్కడ అతిపెద్ద కామెడీ ఏంటి అంటే చైనా ఏమనుకుంది, మిడిల్ ఈస్ట్లో పీస్ని తీసుకొస్తా అనుకుంటుంది. ఇరాన్కు వెళ్ళి సంధి కూడా చేసుకుంది. ఇప్పుడు చైనా ఏమని స్టేట్మెంట్ ఇస్తోంది అంటే పాకిస్తాన్తో ఎక్సర్సైజ్ రిస్ట్రైన్ ఆఫ్టర్ డెడ్లీ ఎయిర్ స్ట్రైక్ అంటోంది. అంటే ఇరాన్ మీ పైన ఉమ్మి వెళ్ళింది, మీరు ఏమీ చేయొద్దండి, శాంతంగా ఉండండి అని ఎవరంటున్నారండి? చైనా అంటోంది. చైనాని, పాకిస్తాన్ని భారత్ సరిగ్గా ఇరికించింది అని ఇరాన్ స్ట్రైక్స్ ద్వారా తెలుస్తోంది. జయశంకర్ గారు అంటించి వచ్చారా లేదా అనేది కామెంట్ చేయండి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.